ముకుల్ చౌదరి ఇప్పుడు ఈ కుర్రాడి పేరు మారుమోగుతోంది. ఈడెన్లో సూపర్ షో తర్వాత ముకుల్ చౌదరి హాట్ టాపిక్ అవుతున్నాడు. నిజానికి కోల్కతా నైట్ రైడర్స్తో ఇన్నింగ్స్లో ఈ కుర్రాడు అదరకొట్టేశాడు. 182 పరుగుల టార్గెట్ చేజ్లో లక్నో సూపర్ జైంట్స్ 125 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ముకుల్ చౌదరి దంచుకొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పిడుగుల్లాంటి షాట్లతో రెచ్చిపాడు. ఒత్తిళ్లోనూ రాణించాడు. కరెక్ట్ టైంలో హాఫ్ సెంచరీతో నిలబడ్డాడు. 27 బంతులు ఎదుర్కొన్న ముకుల్ చౌదరి 54 పరుగులు సాధించాడు. 200 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్లో 2 4లు 7 సిక్సర్లు ఉన్నాయి. బిగ్ షాట్స్ ద్వారానే 50 పరుగులు పిండేసుకున్నాడు. దీంతో ఆఖరి బాల్ వరకు సాగిన పోరులో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఎల్ఎస్జీకి సూపర్ విక్టరీ అందించిన ముకుల్ చౌదరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఎవరి ముకుల్ చౌదరి అనే చర్చ జరుగుతోంది. 21 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ది రాజస్థాన్. వికెట్ కీపర్, బ్యాటర్. 12-13 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. క్రికెట్పై ఆసక్తితో సొంతూరు జుంజును నుంచి జైపూర్కు మారాడు. గుర్గావ్లోనూ కొంతకాలం ఉన్నాడు. 2023 జనవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రంజీల్లో బరిలో దిగాడు. 2025లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. నిజానికి కెరియర్ ఆరంభంలో మీడియం పేసర్గా బరిలో దిగాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఫినిషర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో డేంజరస్ బ్యాటర్గా మారిపాడు. దేశవాళీ టీ20లో ముకుల్ చౌదరి స్ట్రైక్ రేట్ 165కు పైగానే ఉంది. దీంతో ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2026 మినీ వేలంలో 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ముకుల్ చౌదరి కోసం వేలంలో పోటీ కనిపించింది. 2,60,00,000తో లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఈడెన్లో కేకేఆర్పై రఫ్ఫాడించాక ముకుల్ చౌదరి స్పందించాడు. తన ఆట తీరుపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రదర్శన చేయాలనేది తన తండ్రి కల అన్నాడు. అసలు పెళ్లికి ముందే తనకు పుట్టబోయే కొడుకు క్రికెటర్ కావాలని తన తండ్రి అనుకున్నాడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి కలను సాకారం చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. యూపీతో ఆడిన అండర్-19 మ్యాచ్తోనే గొప్ప క్రికెటర్ను అవుతానని తన తండ్రి నమ్మాడని గుర్తు చేసుకున్నాడు. అయితే ఒత్తిడి ఉన్నా తనకు దేవుడిచ్చిన అవకాశంగా గోల్డెన్ ఛాన్స్ లాగే చూస్తానన్నాడు. ఆఖరి బంతి వరకు క్రీజ్లో ఉండాలనే లక్ష్యంతో ఈడెన్లో బరిలో దిగానన్నాడు. తను కొట్టిన మొదటి 6 చాలా ప్రత్యేకమన్నాడు. భారీ షాట్లు కొట్టడం తనకు ఇష్టమన్నాడు. మొత్తంగా ముకుల్ చౌదరి ఇప్పుడు ఒకే ఒక్క ఇన్నింగ్స్తో టాలెంటెడ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ విన్నర్గా ప్రశంసలు అందుకుంటున్నాడు.